Dear brothers and sisters, praise the Lord. ఈరోజు వాక్యములో సామెతల గ్రంథము 30వ అధ్యాయం నుండి చూసుకుందాము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. Remove far from me falsehood and lying. Give me neither poverty nor riches. Feed me with the food that is needful for me. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఈరోజు ఇక్కడ భక్తుడు ఏమని కోరుకుంటున్నాడంటే, దేవుని వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు తండ్రి. పేదరికమైన నాకు ఇవ్వద్దు, ఐశ్వర్యం కూడా నాకు ఇవ్వద్దు. ఆ రెండింటిని నాకు ఇవ్వద్దు, దూరంగా ఉంచండి. పేదరికము వద్దు, ఐశ్వర్యము వద్దు. తగినంత ఆహారము నాకు అనుగ్రహించము. నాకు ఎంత అవసరమైతే అంత అవసరతలు తీరటానికి మీరు ప్రొవైడ్ చేస్తే చాలు తండ్రి అని భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎంత న్యాయమైన కోరిక చూసారా ప్రియమైన వార్లారా. మరి పేదరికము, ఈ రెండు, పేదరికము కానీ ఐశ్వర్యము కానీ నాకు దయచేయద్దు అంటానికి కారణం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము. మరి వ్యర్థమైన వాటిని అబద్ధాలనే నాకు దూరంగా ఉంచయ్యా. పేదరికాన్ని కానీ ఐశ్వర్యమును కానీ నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహించము అని చాలా న్యాయమైన కోరిక భక్తుడు దేవుణ్ణి కోరుకుంటున్నాడు. ఈ రకంగా ఎవరైనా కోరుకుంటారా? ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు, మామూలు మనుషులు ఎవరూ కోరుకోరు. ఐశ్వర్యం కావాలని, మరి రిచ్ పర్సన్ అవ్వాలని ఎంతగానో కోరుకుంటారు. మరి ఆ రకంగా కోరుకోవట్లేదు. ఇతను కారణం ఏంటో తర్వాత చూద్దాము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపమని దేవుణ్ణి కోరుకుంటున్నాడు. మనం ఇలా ఎప్పుడైనా అడిగామా దేవుణ్ణి? ఎందుకు అతను అలా అడిగి ఉంటాడు? ఇది న్యాయమైన కోరిక కాదా అనే విషయాలు మనం ఆలోచించుకుందాము.